to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. జీరో క్లాస్లో మనం ఏంటంటే పవర్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ నుంచి ఆఫ్ కంట్రోల్ రెక్టిఫైర్ ఆర్ఎల్ లోడ్ విత్ ఫ్రీ వీలింగ్ డయోడ్ ఈ టాపిక్ను డిస్కస్ చేద్దాం. సో జనరల్గా మనకి ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో మనము ఈ యొక్క ఆఫ్ కంట్రోల్ రెక్టిఫైర్లో రెసిస్టివ్ లోడు, రెసిస్టివ్ ఇండక్టర్ లోడు ఇలాంటివి యూస్ చేస్తాం. అయితే దీన్ని ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రాగా ఒక ఫ్రీ వీలింగ్ డయోడ్ అనే దాన్ని మనం లోడ్లో కనెక్ట్ చేసుకున్నాం. అంటే మనం తీసుకునే రెసిస్టివ్ ఇండక్టివ్ లోడ్కి అక్రాస్గా ప్యారల్లో మనం ఏం చేశారంటే ఈ యొక్క డయోడ్ అనేది తీసుకున్నాం. ఆ డయోడ్ని మనం ఏమన్నామంటే ఇక్కడ ఫ్రీ వీలింగ్ డయోడ్ అన్నారు. ఓకేనా, ఫ్రీ వీలింగ్ డయోడ్ అన్నారు. అయితే ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, సో మనకు ఏదైతే మనకు లోడ్ కరెంట్ ఉందో ఆ యొక్క లోడ్ కరెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, సో ఫస్ట్ ఈ యొక్క ఫ్రీ వీలింగ్ డయోడ్ తీసుకోవడానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ తీసుకున్నాం. సో ఇక్కడ FD అంటే ఏంటంటే ఫ్రీ వీల్ డయోడ్, ఫ్రీ వీలింగ్ డయోడ్. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అక్రాస్ లోడ్ దగ్గర ఎందుకు మనం ఈ యొక్క ఫ్రీ వీలింగ్ డయోడ్ తీసుకున్నాము ఏంటి అంటే, సో ఫస్ట్ ఏంటంటే మనకు ఇట్ ఇంప్రూవ్స్ పవర్ ఫ్యాక్టర్ అన్నమాట. అంటే మనకి ఏదైతే ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ ఉందో ఆ యొక్క ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ యొక్క ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది యూస్ చేసుకుంటాం. ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్, ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ ఈస్ ఇంప్రూవ్డ్ అన్నమాట. ఈ యొక్క ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అని డౌట్ వస్తుంది మీకు. ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అంటే, సో ఈ యొక్క ఫ్రీ వీలింగ్ డయోడ్ యూస్ చేసుకోవడం వల్ల అవుట్పుట్ కరెంట్ అనేది ఏమవుతుందంటే నాకు కంటిన్యూస్గా ఫ్లో అవుతుంది. అంటే అదేంది మనకు కొన్ని పాయింట్స్ దగ్గర మనకి జీరో అవ్వదు అన్నమాట. సో మీకు వేవ్ ఫామ్ ట్రై చేయడం క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ నాకు అవుట్పుట్ కరెంట్ ఏదైతే ఉందో I0 కరెంట్ అనేది, సో అది కంటిన్యూస్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ లోడ్ సైడ్. సో దానివల్ల నాకు ఏమవుతుందంటే ఈ యొక్క ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ అవుతుంది. సో జనరల్ మనకి ఏంటంటే ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్, ఈ యొక్క ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ అంటే ఎలా రాస్తాం మనము, సో పవర్ డెలివర్ టు లోడ్ విత్ రెస్పెక్ట్ టు పవర్ డెలివర్, సో పవర్ డెలివర్ టు లోడ్ డివైడెడ్ బై ఇన్పుట్ వోల్ట్ యాంపియర్. సో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ జనరల్గా ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ అంటారు కదా. సో దానికోసం మనం ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క లోడ్ కరెంట్, ఈ యొక్క లోడ్ కరెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క లోడ్ కరెంట్ యొక్క వేవ్ ఫామ్ అనేది ఏమవుతుందంటే నాకు ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. లోడ్ కరెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ యొక్క పర్పస్ కోసం కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ తీసుకోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే నాకు లోడ్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆ యొక్క లోడ్ పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంటుంది అన్నమాట. సో లోడ్ పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంటుంది, లోడ్ పర్ఫార్మెన్స్ ఈస్ బెటర్. సో దాంతో పాటుగా ఇక్కడ నాకేంటంటే, సో ఇక్కడ చూడండి ఇక్కడ మనం తీసుకునే ఇండక్టర్ అనేది ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్. అదేవిధంగా ఆ యొక్క ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్ అనేది ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది జనరల్గా, ఈ యొక్క రెసిస్టర్ అనేది హీట్ డిసిపేటింగ్ ఎలిమెంట్. సో కాబట్టి ఈ యొక్క ఎనర్జీ స్టోరేజ్ అనేది ఇండక్టర్లో ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట ఎక్కడికి, రెసిస్టర్ గుండా. సో ఆ యొక్క రెసిస్టర్ గుండా ఏమవుతుందంటే నాకు త్రూ ఫ్రీ వీలింగ్ డయోడ్ గుండా నాకు ఏమవుతుంది అంటే ఈ డైరెక్షన్ నాకు కరెంట్ అనేది పాస్ అవుతుంది అన్నమాట. ఇట్లా సర్క్యులేట్ అవుతుంది, ఇలా సర్క్యులేట్ అవుతుంది. దీనివల్ల నాకు ఏమైపోతుంది అంటే మనం తీసుకునే ఈ యొక్క ఆఫ్ కంట్రోల్ రెక్టిఫైర్ యొక్క ఎఫిషియన్సీ అనేది, అంటే కన్వర్టర్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. సో ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే, సో ఓవరాల్గా కన్వర్టర్ యొక్క ఎఫిషియన్సీ, అనేది ఇంప్రూవ్ అవుతుంది యొక్క ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది తీసుకోవడం వల్ల. కన్వర్టర్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా, కన్వర్టర్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, సో మనం తీసుకుని ఆఫ్ కంట్రోల్ రెక్టిఫైర్ ఆర్ఎల్ లోడ్ విత్ ఫ్రీ వీలింగ్ డయోడ్ తీసుకున్నప్పుడు సో దానికి కరస్పాండింగ్ వేవ్ ఫామ్స్ ఏమవుతాయి, సో అవి చూద్దాం. సో ఫస్ట్ చూడండి దానికి సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి ఒకసారి. సో ఇక్కడ మనం ఏం చేసాము, సర్క్యూట్ డయాగ్రామ్ అంటే ఇక్కడ చూడండి, అంటే డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఏ విధంగా ఉంటుంది, దాంతో పాటుగా దాని కరస్పాండింగ్ వేవ్ ఫామ్స్ ఏ విధంగా ఉంటాయి, దాని మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ సింగిల్ ఫేజ్
ఏసీ సప్లై అని తీస్తున్నాం. ఇదేంటిది విఎస్ సప్లై. ఈ యొక్క సప్లై వోల్టేజ్ ఇక్కడ మనం ఏంటంటే సింగిల్ థైరిస్టర్ అనేది యూస్ చేసుకున్నాం. దాన్ని సింగిల్ ఎస్సిఆర్ అంటారు. ఈ యొక్క సింగిల్ ఎస్ఎస్ ఒక్క నిమిషం. సో ఇక్కడ ఏంటంటే ఇది 6, ఇది ఇండక్టర్, ఇది మనం తీసుకునే ఫ్రీ వీలింగ్ డయోడ్. రెసిస్టర్ లోడ్, ఇది ఇండక్టర్ లోడ్, ఇది ఫ్రీ వీలింగ్ డయోడ్. ఇది వచ్చేసరికి ఎస్సిఆర్ అన్నమాట. దీన్ని అంటాం టీ. అయితే ఇందులో పాస్ అయ్యే కరెంట్ థైరిస్టర్ కరెంట్ ఐటి, అక్రాస్ థైరిస్టర్ ఉండే వోల్టేజ్ వి సఫిక్స్ టీ. ఓకే, అదే విధంగా లోడ్ లో పాస్ అయ్యే ఐ నాట్, అక్రాస్ లోడ్ దగ్గర ఉండే వోల్టేజ్ వి నాట్. ఓకేనా, సరే. ఇది సప్లై వోల్టేజ్ ఎస్. సో ఇదన్నమాట. అయితే ఇక్కడ 1. సో కేస్ 1 ఏంటంటే నాకు సో డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ చూద్దాం. సో డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ సో ఫస్ట్ కేస్ 1 ఏంటంటే ఎప్పుడు అంటే మనం ఇచ్చే పాజిటివ్ హాఫ్ సైకిల్. సో ఇది మనం ఇచ్చే పాజిటివ్ హాఫ్ సైకిల్ అనుకుంటే ఈ యొక్క పాజిటివ్ హాఫ్ సైకిల్లో సో ఫస్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇస్తున్నాం. సప్లై వోల్టేజ్ ఇది ఒమేగా టీ. సో ఫస్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఈ యొక్క థైరిస్టర్ అనేది ఏమవుతుందంటే నాకు మనం తీసుకునే థైరిస్టర్. సో థైరిస్టర్ ఏమవుతుంది డ్యూరింగ్ ఫస్ట్ హాఫ్ సైకిల్లో ఆన్ అవుతుంది. సో ఎప్పుడైతే థైరిస్టర్ అనేది ఆన్ అవుతుందో థైరిస్టర్ దగ్గర ఉండే అక్రాస్ విటీ వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఎందుకు? ఈ థైరిస్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ అనేది 0 అవుతుంది. ఎందుకు అంటే షార్ట్ సర్క్యూట్ కాబట్టి. సో థైరిస్టర్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో అప్పుడు నాకు థైరిస్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ ఏమవుతుందంటే 0. ఎందుకు అంటే షార్ట్ సర్క్యూట్ కాబట్టి. సో కాబట్టి నాకు ఇప్పుడు ఏమవుతుంది సర్క్యూట్ అంటే ఇప్పుడు చూడండి. ఇది సైనూసోయిడల్ వోల్టేజ్, ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది నాకు. ఇది ఫ్రీ వీలింగ్ డయోడ్, ఇది రెసిస్టర్, ఇది ఇండక్టర్. ఇందులో కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇది థైరిస్టర్లో పాస్ అయ్యే కరెంట్. ఇది నేను ఇచ్చే సప్లై వోల్టేజ్. అయితే ఈ కరెంట్ అనేది ఇలానూ పాస్ అవుతుంది, ఇలానూ పాస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి. కాకపోతే ఇక్కడ నాకు ఇందులో డయోడ్ గుండా పాస్ అవ్వాలి అంటే సో మనం తీసుకునే ఫ్రీ వీలింగ్ డయోడ్లో పాస్ అవ్వాలంటే సో ఈ నోడ్ దగ్గర ఉండే పొటెన్షియల్ కంటే ఈ నోడ్ దగ్గర ఉండే పొటెన్షియల్ తక్కువ ఉంటే అప్పుడు నాకు ఇదేమవుతుంది ఆన్ అవుతుంది. ఓకేనా. సో ఇదేమో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఏ దగ్గర ఉండే పొటెన్షియల్ అనేది బి దగ్గర ఉండే పొటెన్షియల్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఈ డయోడ్ ఆన్ అవుతుంది. ఓకేనా. సరే. సో ఇప్పుడు నాకు అక్రాస్ లోడ్ దగ్గర ఉండే వోల్టేజ్ ఏంటి నాకు V0. ఇక్కడ ఈ కేసులో అంటే డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్లో నాకు డయోడ్ అనేది ఎలాంటి కండక్షన్ అనేది ఉండదు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది ఏమవుతుందంటే నాకు ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఓకేనా. ఎందుకంటే ఈ కరెంట్ అనేది ఏమవుతుంది ఇలా పాస్ అవుతుంది త్రూ రెసిస్టర్, త్రూ ఇండక్టర్. సో ఇక్కడ నాకు ఇండక్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ ఏమవుతుందంటే నాకు ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది V సఫిక్స్ L. ఓకేనా. త్రూ రెసిస్టర్ కూడా పాస్ అవుతుంది. సరే. సో కాబట్టి ఇక్కడ నాకు ఏమవుతుందంటే నాకు ఇక్కడ అక్రాస్ ఇండక్టర్ దగ్గర వచ్చేసరికి ఇది నెగిటివ్ పొలారిటీ అనేది ఉంటుంది. సో నెగిటివ్ పొలారిటీ ఉంటుంది కాబట్టి మనం తీసుకునే ఫ్రీ వీలింగ్ డయోడ్ దగ్గర ఏ టెర్మినల్ అనేది నెగిటివ్ టెర్మినల్కి, బి టెర్మినల్ అనేది పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నాకు ఏమవుతుంది ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. సో కాబట్టి నాకు ఈ సర్క్యూట్ ఏమవుతుందంటే ఇక్కడ సో ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. సో ఇప్పుడు నాకు ఓన్లీ ఎగ్జిస్ట్ అయ్యేది ఏంది ఇక్కడ రెసిస్టర్, ఇండక్టర్. సో ఇలా ఉంటుంది. ఓకేనా. సరే. ఇదేంటిది సప్లై వోల్టేజ్. సో ఎప్పుడైతే నాకు ఈ కరెంట్ అనేది అంటే మనకు ఈ థైరిస్టర్లో పాస్ అయ్యే కరెంట్ అనేది ఇలా పాస్ అవుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే నెగిటివ్ హాఫ్ సైకిల్ తీసుకుంటామో సో అప్పుడు నాకు ఏమైందంటే సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనం ఇచ్చే ఏసీ సప్లైలో నెగిటివ్ హాఫ్ సైకిల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది. సో ఇది సప్లై టెర్మినల్ ఇది అనుకుంటే
సో నెగిటివ్ సప్లై ఇచ్చినప్పుడు నాకు ఏమైపోద్ది అంటే ఇక్కడ చూడండి. సో ఇది మనం ఇచ్చే సప్లై. ఇక్కడ నెగిటివ్ సప్లై అన్నప్పుడు ఇదేమవుతుంది, యాక్చువల్గా ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. అంటే థైరిస్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ అనేది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. అయితే ఇక్కడ నాకు ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ దగ్గరకు వచ్చేసరికి సో ఇక్కడ చూడండి, ఇది రెసిస్టర్, ఇది ఇండక్టర్. సో ఇక్కడ ఇండక్టర్లో పాస్ అయ్యే కరెంట్ అనేది అదే సేమ్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇండక్టర్లో పాస్ అయ్యే కరెంట్ అదే డైరెక్షన్లో ఉంటుంది. సో అదే డైరెక్షన్లో ఉంటుంది. బట్ ఇక్కడ నాకు ఏంటంటే ఇండక్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ అనేది ఏమవుతుందంటే నాకు అందులో స్టోర్ అయిన ఎనర్జీ వోల్టేజ్ అనేది సప్లై చేస్తుంది. అంటే ఏమవుతుంది, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్గా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే అక్రాస్ ఇండక్టర్ దగ్గర ఉండే టెర్మినల్స్ అనేది అంటే ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ అనేది ఎప్పుడైతే నాకు సప్లైగా స్టార్ట్ అవుతుందో అప్పుడు నాకేమవుతుంది అంటే మనం తీసుకునే ఈ యొక్క ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది కండక్ట్ అవుతుంది అన్నమాట. సో అంటే ఏమని ఇక్కడ పొటెన్షియల్ అనేది ఏమవుతుంది అంటే మనం తీసుకునే ఏ దగ్గర ఉండే పొటెన్షియల్ ఏమైపోతున్నప్పుడు ఇక్కడ అక్రాస్ ఇండక్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ అనేది టెర్మినల్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ అనేది ఎప్పుడైతే నాకు ట్రాన్స్ఫర్ అవుతుందో సో అప్పుడు నాకేమవుతుందంటే ఏ దగ్గర ఉండే పొటెన్షియల్ ఏమో పాజిటివ్ అవుతుంది, బి దగ్గర ఉండే పొటెన్షియల్ ఏమో నెగిటివ్ అవుతుంది. సో కాబట్టి నాకు ఇదేమవుతుంది, ఆన్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఈ కేసుకి వచ్చేసరికి నాకేమవుతుందంటే ఈ సెకండరీ కేసు అంటే నెగిటివ్ ఆఫ్ సైకిల్లో. సో నెగిటివ్ ఆఫ్ సైకిల్కి వచ్చేసరికి నాకు ఇక్కడ ఏమవుతా ఉందంటే ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది కనెక్ట్ అవుతుంది. ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది కనెక్ట్ అవుతుంది అంటే ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ మొత్తం ఏమవుతుందంటే నాకు త్రూ ఫ్రీ వీలింగ్ డయోడ్ ద్వారా పాస్ అవుతుంది అనమాట. త్రూ ఫ్రీ వీలింగ్ డయోడ్ ద్వారా మూవ్ ఆన్ అవుతుంది అనమాట. అంటే కంటిన్యూస్గా మూవ్ ఆన్ అవుతుంది అనమాట. ఓకేనా. అంటే కరెంట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకు అంటే లోడ్ కరెంట్ అనేది ఈ లూప్లో ఇలా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది అది. అంతేగాని కరెంట్ అనేది జీరో కాదు. ఓకేనా. అంటే ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ మొత్తం ఏమవుతుందంటే నాకు ఈ కరెంట్ అనేది ఈ పాత్ర మూవ్ ఆన్ అవుతానే ఉంటుంది. మరి ఇదే కేసులో అంటే ఏంటి, ఫ్రీ వీలింగ్ డయోడ్ కండక్ట్ అయినప్పుడు మరి నాకు అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది, సో ఇది అవుట్పుట్ వోల్టేజ్ కదా, సో మొత్తం అవుట్పుట్ వోల్టేజ్. మరి ఈ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది అన్నప్పుడు సో ఇక్కడ చూడండి ఇదంతా షార్ట్ సర్క్యూటే కదా, సో ఇదంతా షార్ట్ సర్క్యూటే. సో కాబట్టి ఈ కేసుకి వచ్చేసరికి ఇక్కడ నాకు ఏంటంటే ఇదేమో థైరిస్టర్ వోల్టేజ్, ఇదేమో సప్లై వోల్టేజ్, ఇదేమో థైరిస్టర్లో పాస్ అయ్యే కరెంట్. సో కాబట్టి అక్రాస్ థైరిస్టర్లో పాస్ అయ్యే కరెంట్ ఏమో జీరో అవుతుంది. సప్లై వోల్టేజ్ మొత్తం నాకు ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే థైరిస్టర్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. అదేవిధంగా మరి ఆ అవుట్పుట్ దగ్గర ఉండే వోల్టేజ్ ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఫ్రీ వీలింగ్ డయోడ్ కండక్ట్ అవుతుంది కాబట్టి సో ఇది ఏమవుతుంది నాకు షార్ట్ సర్క్యూట్ అంటే టోటల్ బ్రాంచ్ అనేది షార్ట్ సర్క్యూట్ అయింది కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ కూడా నాకు ఏమవుతుంది ఇక్కడ 0 volts ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా. సో రివర్స్ బయాస్ కండిషన్లో నెగిటివ్ ఆఫ్ సైకిల్లో సప్లై వోల్టేజ్ మొత్తం థైరిస్టర్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి విఎస్ ఈక్వల్ టు విటీగా తీసుకున్నాం. అదేవిధంగా అవుట్పుట్ వోల్టేజ్ అనేది 0 అవుతుంది. ఎందుకు, ఇక్కడ నాకు ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది కండక్ట్ అవుతుంది కాబట్టి. ఫ్రీ వీలింగ్ డయోడ్ కండక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నాకు ఇక్కడ ఏమవుతుంది ఒక షార్ట్ సర్క్యూట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ షార్ట్ సర్క్యూట్ ఫామ్ అవుతుంది కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఏమవుతుందంటే నాకు 0గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉందో అది నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ 0 అవుతుంది అన్నమాట. ఓకేనా. అవుట్పుట్ వోల్టేజ్ అనేది 0 అవుతుంది. సో థైరిస్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ అనేది సప్లై వోల్టేజ్ అవుతుంది. సో కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ అనేది 0 అవుతుంది. సో థైరిస్టర్లో పాస్ అయ్యే కరెంట్ ఏమవుతుందంటే నాకు 0 అన్నమాట. సో ఇది పాజిటివ్ ఆఫ్ సైకిల్లో నెగిటివ్ ఆఫ్ సైకిల్లో ఇంటర్నల్గా జరిగే ప్రొసీజర్ ఇది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫ్రీ వీలింగ్ డయోడ్ తీసుకోవడం వల్ల నాకేమవుతుంది, సో డ్యూరింగ్ పాజిటివ్ ఆఫ్ సైకిల్లోనూ లోడ్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది, I0 కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఎక్కడ I0 కరెంట్ 0 అవ్వట్లే, మీరు అబ్జర్వ్ చేశారు లేదా. ఓకేనా. I0 కరెంట్ పాస్ అవుతుంది. అదేవిధంగా నెగిటివ్ ఆఫ్ సైకిల్లోనూ I0 కరెంట్ అనేది పాస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫ్రీ వీలింగ్ డయోడ్ తీసుకోవడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సో కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ద లోడ్, అంటే లోడ్లో కంటిన్యూస్ కరెంట్ అనేది పాస్ అవ్వడానికి మనం యొక్క ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది ఇక్కడ తీసుకున్నాం అన్నమాట. సో అది దీని యొక్క ఇంపార్టెన్స్. అంటే నాకు ఏమవుతుంది, కరెంట్ యొక్క వేవ్ ఫామ్ అనేది నాకు ఇంక్రీజ్ అవుతా ఉంది, అంటే కంటిన్యూటీ అనేది ఇంక్రీజ్ అయింది. సో మనకు డిస్కంటిన్యూస్ అవ్వకుండా కరెంట్ అనేది కీప్ ఆన్ కంటిన్యూగా లోడ్లో కరెంట్ అనేది పాస్ అవుతా ఉంది అన్నమాట. సో అది మెయిన్ ఇంపార్టెన్స్ దేనికి, ఫ్రీ వీలింగ్ డయోడ్కి. సో ఇక్కడ దాకా క్లియర్ అందరికి, ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉంది. సో ఇప్పుడు మనం వేవ్ ఫామ్స్ చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే సప్లై వోల్టేజ్.
సో సప్లై వోల్టేజ్ అన్నప్పుడు అంటే మనం ఇన్పుట్ ఏదైతే ఇస్తున్నామో అదన్నమాట సప్లై వోల్టేజ్ అన్నప్పుడు. సో ఇక్కడ మనకేంటంటే ఈ ఆర్ఎల్ లోడ్ విత్ ఫ్రీ వీలింగ్ డయోడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఏం చూస్తామంటే సప్లై వోల్టేజ్ ఏ విధంగా మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ ఎలా ఉంది, అవుట్పుట్ వోల్టేజ్ ఎలా ఉంది, సో లోడ్లో పాస్ అయ్యే కరెంట్ I0 ఎలా ఉంది, అదేవిధంగా థైరిస్టర్ దగ్గర ఉండే కరెంట్ ఏమవుతా ఉంది, అదేవిధంగా ఫ్రీ వీలింగ్ డయోడ్ కరెంట్ ఏమవుతా ఉంది, థైరిస్టర్ దగ్గర వోల్టేజ్ అనేది ఏమవుతా ఉంది. సో ఇవి చూస్తాం అన్నమాట, స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఇప్పుడు చూడండి. సో మీకు అన్ని వేవ్ ఫార్మ్స్ ఒకే దగ్గర అనేది సెట్ అవ్వదు. సో నేను 2 పేజెస్గా డివైడ్ చేసి చెప్తాను మీకు. సో మీకు కొద్దిగా పెద్దగా డ్రా చేయాలి ఇలా చేస్తాను నేను, చిన్నగా చేస్తే మీకు కనపడదని ఉద్దేశంతో. సో ఇది నేను ఇచ్చే సప్లై వోల్టేజ్. సో ఇదేమో 0, ఇదేమో π, ఇదేమో 2π, ఇది 3π, 4π. ఇదేంటిది మనం ఇచ్చే సప్లై వోల్టేజ్. అయితే ఇది సప్లై వోల్టేజ్ కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ అవుట్పుట్ వోల్టేజ్ చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చూద్దామంటే అవుట్పుట్ వోల్టేజ్ చూద్దాం. అవుట్పుట్ వోల్టేజ్ మనం V0 ఇండికేట్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫైరింగ్ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఫైరింగ్ యాంగిల్ దేన్ని ప్రొవైడ్ చేస్తాము, మనం తీసుకుని SCRకి గేట్ పల్స్ అనేది ఇస్తాం. సో కాబట్టి ఆ ఫైరింగ్ యాంగిల్ అనేది ఇచ్చాం. సో సంథింగ్ యాంగిల్, ఫైరింగ్ యాంగిల్ ఆల్ఫా అనుకుంటాం. సో ఆ ఆల్ఫా అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తాం చూడండి. సో ఇది ఆల్ఫా అన్నమాట, ఇది π అన్నమాట, ఇది 2π, ఇది 2π ప్లస్ ఆల్ఫా, ఇది 3π, అదేవిధంగా ఇది 4π, ఇది 0. అయితే ఇక్కడ నాకు అవుట్పుట్ దగ్గర వోల్టేజ్ వచ్చేసరికి సో ఎప్పుడైతే మనము థైరిస్టర్కి ఫైరింగ్ యాంగిల్ ఇస్తామో అప్పుడు మాత్రమే నాకు SCR అనేది కండక్ట్ అవుతుంది. సో అప్ టు మనం ఇచ్చే ఫైరింగ్ యాంగిల్ వరకు SCR అనేది ఆఫ్ పొజిషన్లో ఉంటుంది. సో వన్స్ ఫైరింగ్ యాంగిల్ ఇచ్చిన తర్వాత ఆన్ అయిన తర్వాత నాకేమవుతుంది, సో ఇక్కడ చూడండి. సో సప్లై వోల్టేజ్ మస్ట్ బి ఈక్వల్ టు ద, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఈ కండిషన్లో ఇది వచ్చేసరికి అవుట్పుట్ వోల్టేజ్. సో ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి క్లారిటీ కోసం. ఇక్కడ నాకేంటంటే ఇది లోడ్ వోల్టేజ్ కదా, ఇది లోడ్ వోల్టేజ్. అంటే నాకేమవుతుంది ఇక్కడ ఈ యొక్క సప్లై వోల్టేజ్ అనేది ఇట్ మస్ట్ బి కూడా అవుట్పుట్ వోల్టేజ్ అవుతుంది. సప్లై వోల్టేజ్ అనేది ఇట్ మస్ట్ బి అవుట్పుట్ వోల్టేజ్ అవుతుంది. ఇక్కడ థైరిస్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ అనేది 0, ఫ్రీ వీలింగ్ డయోడ్ ఓపెన్ సర్క్యూట్ అయింది కాబట్టి సో అది ఎలిమినేట్ చేసుకుంటాం. సో ఇక్కడ నాకు ఏమైపోయింది అంటే నాకు లోడ్ అనేది డైరెక్ట్గా దేనికి కనెక్ట్ అయింది, సప్లై వోల్టేజ్ కనెక్ట్ అయింది. సో కాబట్టి VS ఈక్వల్ టు V0 అయింది. సో కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇక నాకు ఇక్కడ వచ్చే వేవ్ ఫామ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ వేవ్ ఫామ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో సేమ్ వేవ్ ఫామ్ అంటే నాకు సప్లై వోల్టేజ్ ఏ విధంగా ఉందో సేమ్ వోల్టేజ్ అనేది అపీర్ అవుతుంది, అంటే ఇట్లాగా. మరి ఆఫ్టర్ π తర్వాత ఏమవుతా ఉంది, సో ఇక్కడ చూడండి, ఆఫ్టర్ π తర్వాత అన్నప్పుడు నాకు నెగిటివ్ హాఫ్ సైకిల్ వస్తుంది. సో నెగిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు థైరిస్టర్ దగ్గర వోల్టేజ్ ఏమో 0. సో ఇప్పుడు నాకు అంటే ఎప్పుడైతే నెగిటివ్ హాఫ్ సైకిల్ వస్తుందో ఆ ఇన్స్టెంట్లోనే నాకు వెంటనే ఏమవుతుంది, ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో అదే టైంలో నాకు ఇండక్టర్ అనేది ఏమవుతుంది, అందులో స్టోర్ అయిన ఎనర్జీ అనేది త్రూ ఫ్రీ వీలింగ్ డయోడ్ ద్వారా నాకు సర్క్యులేట్ అవుతా ఉంది అన్నమాట. సో కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది, ఇక్కడ నాకు 0 వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా. సో నెగిటివ్ హాఫ్ సైకిల్ నాకు అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది అంటే నాకు 0. సో కాబట్టి ఇదంతా 0. నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఎక్కడ కండక్ట్ అవుతుందంటే నాకు మళ్ళీ ఫైరింగ్ యాంగిల్ ఎక్కడ తీస్తామో అక్కడ కండక్ట్ అవుతుంది. సో కాబట్టి ఈ విధంగా ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇది సో మనకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ I0 కరెంట్ చూద్దాం. సో మనకు వచ్చే I0 కరెంట్ చూద్దాం. సో ఇప్పుడు మనం అవుట్పుట్ వోల్టేజ్ చూస్తాం, అవుట్పుట్ కరెంట్ చూద్దాం. ఈ యొక్క అవుట్పుట్ కరెంట్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ మనం ఆల్ఫా దగ్గర నుంచి చూద్దాం. సో ఆ తర్వాత ముందు మనకి ఎలా ఉందో అది పక్కన పెట్టేద్దాం. సో ఫస్ట్ ఆల్ఫా దగ్గర నుంచి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఇక్కడ మనం ఫైరింగ్ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేసామో, సో ఫైరింగ్ యాంగిల్ ప్రొవైడ్ చేసినప్పుడు SCR అనేది ఆన్ అయింది. సో కాబట్టి నాకేమవుతుంది, సోర్స్ నుంచి కరెంట్ అనేది లోడ్లో పాస్ అవుతా ఉంది. ఓకేనా, అంటే కండక్ట్ అయింది. సో డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ లోడ్ కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అయింది నాకు. ఓకే. సో నెక్స్ట్ అంటే కరెంట్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఈ కరెంట్ అనేది గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అయింది, బాగానే ఉంది.
అయితే ఈ ఇండక్టర్లో అంటే ఎప్పుడైతే నెగిటివ్ హాఫ్ సైకిల్ వచ్చిందో నాకు ఇక్కడ థైరిస్టర్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయింది. సో అంటే సోర్స్ నుంచి నాకు ఎలాంటి వోల్టేజ్ లేదు, కానీ ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ వల్ల నా కరెంట్ అనేది ఏమవుతుంది, మూవ్ ఆన్ అవుతా ఉంది. దేని గుండా? ఫ్రీ వీలింగ్ డయోడ్ గుండా. కాబట్టి నాకేమవుతుందంటే సోర్స్ ద్వారా వచ్చిన కరెంట్తో కంపేర్ చేసుకుంటే ఈ యొక్క ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ వల్ల వచ్చే ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్లో పాస్ అయ్యే కరెంట్ అనేది దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. సో కాబట్టి నాకు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇది వేవ్ ఫామ్ అనేది, సో ఇక్కడ చూడండి, అంటే సంథింగ్ వాల్యూ అంటే ఇలా ఇంక్రీజ్ అయ్యి సో మళ్ళీ ఏమవుతుంది ఇది అంటే గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అయ్యి సో మళ్ళీ సో గ్రాడ్యువల్ డిక్రీజ్ అవుతుంది. సో గ్రాడ్యువల్ డిక్రీజ్ అవుతుంది నెగిటివ్ హాఫ్ సైకిల్లో. ఎందుకని? సో మనకి ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ వల్ల ఇది మూవ్ ఆన్ అవుతుంది కాబట్టి. సో మళ్ళీ ఎప్పుడైతే నేను సప్లై ఇస్తానో థైరిస్టర్ ఆన్ అవుతుందో మళ్ళీ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతుంది. సో మళ్ళీ ఏమవుతుంది అంటే ఇది నాకు గ్రాడ్యువల్ మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. సో ఇలా అంటే ఏమవుతుంది, నాకు ఈ I0 కరెంట్ అనేది ఏమవుతుందంటే నాకు జీరో అనేది అవ్వట్లే. ఓకేనా? సో జీరో కాకుండా ఇది కంటిన్యూస్ కరెంట్ అనేది పాస్ అవుతా ఉంది అన్నమాట. సో కంటిన్యూస్ కరెంట్ అనేది పాస్ ఆన్ అవుతా ఉంది. ఓకేనా? సో ఈ విధంగా మూవ్ ఆన్ అవుతా ఉంటుంది అన్నమాట. ఏది మనం తీసుకునే కరెంట్ I0 అనేది. ఓకే, సో ఇదేమో జీరో, ఇదేమో ఆల్ఫా, ఇదేమో పై, ఇదేమో 2π, సో ఇదేమో 2π ప్లస్ ఆల్ఫా, అదేవిధంగా ఇది 3π, ఇదేమో 4π. సో ఈ విధంగా మనకి ఏమవుతుంది అంటే నాకు లోడ్ కరెంట్ అనేది మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది అన్నమాట. లోడ్ కరెంట్ అనేది మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఏ పీరియడ్లో నాకు కండక్ట్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, సో మనం తీసుకునే ఆల్ఫా నుంచి పై వరకు నాకు దేనిలో కరెంట్ పాస్ అవుతా ఉందంటే మనం తీసుకునే అంటే దేని వల్ల వస్తూ ఉందంటే నాకు థైరిస్టర్ వల్ల కరెంట్ పాస్ అవుతా ఉంది. ఓకేనా? అంటే థైరిస్టర్ అనేది ఆన్ అవ్వడం వల్ల ఆల్ఫా టు పై అనేది కరెంట్ అనేది పాస్ అవుతుంది. అదేవిధంగా పై నుంచి 2π వరకు, సో పై నుంచి 2π ప్లస్ ఆల్ఫా వరకు అంటే ఈ పీరియడ్ వరకు. సో ఈ పీరియడ్ మొత్తం నాకు దేని గుండా పాస్ అవుతుందంటే కరెంట్ అనేది త్రూ ఫ్రీ వీలింగ్ డయోడ్ గుండా. సో మనం తీసుకునే ఈ యొక్క ఫ్రీ వీలింగ్ డయోడ్ వల్ల నా కరెంట్ అనేది ఏమవుతుందంటే అక్కడ పాస్ అవుతా ఉంది. ఓకేనా? సో త్రూ ఫ్రీ వీలింగ్ డయోడ్. సో ఇదేంటంటే నాకు ఫ్రీ వీలింగ్ డయోడ్, ఇదేమో థైరిస్టర్. సో థైరిస్టర్లో పాస్ అయ్యే కరెంట్ వచ్చేసరికి ఇది. ఓకేనా? సరే, నెక్స్ట్ మళ్ళీ అగైన్ 2π ప్లస్ ఆల్ఫా నుంచి 3π వరకు. సో 2π ప్లస్ ఆల్ఫా నుంచి అంటే 2π ప్లస్ ఆల్ఫా నుంచి సో 3π వరకు సంథింగ్ ఈ వాల్యూ అంతా ఏంటంటే మళ్ళీ అగైన్ థైరిస్టర్. ఓకేనా? సో ఈ విధంగా నాకు ఏమవుతా ఉంటుంది, అది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఆల్టర్నేట్గా థైరిస్టర్ ఫ్రీ వీలింగ్ డయోడ్, థైరిస్టర్ ఫ్రీ వీలింగ్ డయోడ్. సో ఈ విధంగా నాకు ఏమవుతూ ఉంటుంది, అది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సరే, సో ఇది క్లియర్ కదా? సో I0 కరెంట్ అనేది క్లియర్. నెక్స్ట్ అదేవిధంగా థైరిస్టర్ దగ్గర కరెంట్ చూద్దాం. సో థైరిస్టర్ దగ్గర కరెంట్ అనేది ఏమవుతుంది? సో ఇప్పుడు మనం ఏంటంటే థైరిస్టర్ దగ్గర కరెంట్ అనేది చూద్దాం. సో ఇక్కడ థైరిస్టర్ దగ్గర కరెంట్ చూసినట్లయితే సో ఇక్కడ చూడండి బిఫోర్ ఆల్ఫా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఫైరింగ్ యాంగిల్ థైరిస్టర్కి ఇవ్వకుంటున్నప్పుడు థైరిస్టర్ అనేది ఆఫ్ పొజిషన్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం SCRకి ఫైరింగ్ యాంగిల్ ఇస్తామో అప్పుడు మాత్రమే నాకు థైరిస్టర్ అనేది ఆన్ అవుతుంది. సో నేను ఫైరింగ్ యాంగిల్ ఇవ్వలేదు అన్నప్పుడు నాకేముంటుంది, థైరిస్టర్ అనేది ఓపెన్ సర్క్యూట్లోనే ఉంటుంది. మరి థైరిస్టర్ ఓపెన్ సర్క్యూట్లో ఉన్నప్పుడు నాకు అందులో పాస్ అయ్యే కరెంట్ ఏమవుతుంది, జీరో. సో కాబట్టి నాకు జీరో కరెంట్ అనేది ఉంటుంది. అంటే అక్రాస్ ఆల్ఫా దగ్గర నాకేమవుద్ది అంటే ఇది జీరో అనేది ఉంటుంది. సో అక్రాస్ ఆల్ఫా దగ్గర నాకేముంటుంది అంటే నాకు జీరో అనేది ఉంటుంది. ఓకే, అంటే జీరో. నెక్స్ట్ ఎప్పుడైతే థైరిస్టర్ అనేది ఆన్ అయిందో నాకేమవుతుంది, థైరిస్టర్ ఆన్ అయినప్పుడు నాకు థైరిస్ట్లో కరెంట్ అనేది పాస్ ఆన్ అవుతుంది. మరి కరెంట్ అనేది ఎలా పాస్ ఆన్ అవుతుందంటే నాకు సో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యి సో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. మరి ఆఫ్టర్ థైరిస్టర్ తర్వాత మరి థైరిస్ట్లో కరెంట్ ఏమైనా పాస్ అవుతుందంటే నాకు థైరిస్ట్లో కరెంట్ పాస్ అవ్వదు. సో ఇక్కడ చూడండి, సో ఎప్పుడైతే నేను నెగిటివ్ హాఫ్ సైకిల్ ఇచ్చానో ఈ థైరిస్టర్ అనేది అక్రాస్ థైరిస్టర్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది. కాబట్టి థైరిస్టర్ దగ్గర వోల్టేజ్ కరెంట్ ఏమవుతుంది నాకు జీరో. సో నెగిటివ్ హాఫ్ సైకిల్కి వచ్చేసరికి సో ఈ థైరిస్టర్ అనేది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి అందులో పాస్ అయ్యే కరెంట్ జీరో. సో ఇక్కడ అవుట్పుట్ కరెంట్ ఒకలాగా ఉంటుంది. అక్రాస్ థైరిస్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ థైరిస్టర్ దగ్గర కరెంట్ ఒకలాగా ఉంటుంది. అది మీరు కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. సో కాబట్టి థైరిస్ట్లో పాస్ అయ్యే కరెంట్ అన్నప్పుడు అప్ టు ఆల్ఫా వరకు జీరో ఉంటుంది. సో థైరిస్ట్ ఆన్ అయినంత వరకు మాత్రమే థైరిస్ట్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది.
వన్స్ ఫ్రీ వీలింగ్ డయోడ్ కండక్ట్ అయింది అంటే నాకు ఇది గ్రాడ్యువల్ డిక్రీజ్ అయిపోతుంది, జీరో అయిపోతుంది. సో మళ్ళీ ఎప్పుడు ఆన్ అవుతుందంటే ఇది, సో మళ్ళీ 2π ప్లస్ ఆల్ఫా దగ్గర ఆన్ అవుతుంది. ఎందుకు? ఎస్ఆర్ అనేది అప్పుడు కండక్ట్ అవుతుంది కాబట్టి. సో కాబట్టి ఇక్కడ నుంచి నాకు ఏమవుతుంది అంటే ఇది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ జీరో అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ జీరో అవుతుంది. ఓకే, సరే. సో ఇదేమంటుంది, ఇది ఆల్ఫా అంటాం, దీనేమో పై అంటాం, ఇదేమో 2π ప్లస్ ఆల్ఫా, ఇదేమో 3π. సో ఈ విధంగా థైరిస్టర్ కరెంట్ అనేది ఏమవుతుందంటే నాకు దాని యొక్క వేవ్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో ఇదేంటిది? థైరిస్టర్ కరెంట్. సో ఇప్పుడు మనం ఏం చూసాం? అవుట్పుట్ వోల్టేజ్ చూసాం, అవుట్పుట్ కరెంట్ చూసాం, థైరిస్టర్ కరెంట్ చూసాం. ఇక్కడ దాకా క్లియర్ అందరికీ? సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్, థైరిస్టర్ కరెంట్ చూసాం కదా. నెక్స్ట్ ఏంటంటే ఫ్రీ వీలింగ్ డయోడ్ కరెంట్, థైరిస్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ చూద్దాం. సో ఇప్పుడు మనం తీసుకునే ఈ యొక్క రెఫరెన్స్ సప్లై వోల్టేజ్ బేస్ చేసుకొని నాకేమవుతుందంటే ఇక్కడ క్రాస్ ఫ్రీ వీలింగ్ డయోడ్ దగ్గర, సో ఫ్రీ వీలింగ్ డయోడ్ దగ్గర ఏమవుతుందో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మనం ఫైరింగ్ యాంగిల్ అనేది ఇస్తున్నాం కాబట్టి ఇది ఆల్ఫా, ఇది పై, అదేవిధంగా ఇది 2π, 3π, 4π, ఇది 5π. సో ఇక్కడ 2π పైన తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ సమ్ యాంగిల్ అనేది ఇస్తాం. సో ఇదేంటంటే ఇది నాకు 2π ప్లస్ ఆల్ఫా, సో ఇదేంటంటే నాకు 4π ప్లస్ ఆల్ఫా. ఓకే, సరే. సో అంటే ఫైరింగ్ యాంగిల్ అనేది అలా ఇస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే అక్రాస్ ఫ్రీ వీలింగ్ డయోడ్ దగ్గర కరెంట్ చూస్తాం. సో త్రూ ఫ్రీ వీలింగ్ డయోడ్ దగ్గర కరెంట్ అనేది చూద్దాం. ఓకేనా? ఫ్రీ వీలింగ్ డయోడ్ దగ్గర కరెంట్ అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం డయాగ్రామ్స్ చూసినట్లయితే, సో ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ మనకేంటంటే ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ దగ్గర అన్నప్పుడు ఈ యొక్క ఎప్పుడైతే థైరిస్టర్ అనేది ఆన్ అవుతుందో నాకేమవుతుంది, ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అయింది ఇది, అంతేనా? అంటే ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్లో పాస్ అయ్యే కరెంట్ అనేది ఏమవుతుంది, ఇక్కడ నాకు జీరో. సో త్రూ ఫ్రీ వీలింగ్ డయోడ్లో కరెంట్ పాస్ అయ్యే జీరో, ఇది ఇక్కడ ఏమవుతుంది నాకు, సో త్రూ ఫ్రీ వీలింగ్ డయోడ్లో పాస్ అయ్యే కరెంట్ జీరో. ఓకేనా? అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ఆల్ఫా నుంచి పై వరకు. అంటే థైరిస్టర్ ఆన్ అయితే మనకు పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆల్ఫా నుంచి పై వరకు ఆన్ అవుతుంది కాబట్టి ఈ కండిషన్ నాకు ఫ్రీ వేరియంట్ డయోడ్ ఓపెన్ సర్క్యూట్ ఉంది కాబట్టి జీరో. ఓకే, సో కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది జీరో, అంటే జీరో, ఇక్కడ దాకా జీరో, ఇది ఓకే. నెక్స్ట్ పై నుంచి 2π వరకు చూద్దాం. ఇక్కడ పై నుంచి అన్నప్పుడు ఏమవుతుంది నాకు ఇక్కడ చూడండి. సో పై నుంచి అన్నప్పుడు ఏమవుతుంది వెంటనే, సో పై ఆఫ్టర్ పై తర్వాత అన్నప్పుడు వెంటనే నాకేమో నెగిటివ్ సైకిల్ వస్తుంది. సో పై నుంచి 2π అన్నప్పుడు నెగిటివ్ హాఫ్ సైకిల్, ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది కండక్ట్ అయింది. మరి ఫ్రీ వీలింగ్ డయోడ్ అప్ టు ఎంతవరకు కండక్ట్ అవుతుందంటే ఈ థైరిస్టర్ అనేది అప్పటి వరకు అయితే ఓపెన్ సర్క్యూట్ లో ఉంటుందో అప్పటి వరకు ఫ్రీ వీలింగ్ డయోడ్ కండక్ట్ అవుతుంది. ఎందుకని? ఇక్కడ పొటెన్షియల్ అనేది జీరో ఉంటుంది కాబట్టి. ఇక్కడ థైరిస్టర్ అనేది ఓపెన్ సర్క్యూట్ ఉన్నప్పుడు పొటెన్షియల్ అక్కడ జీరో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇండక్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ పొటాలిటీ అనేది పాజిటివ్ ఉంటుంది. సో కాబట్టి ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది ఆన్ పొజిషన్ లో ఉంటుంది. ఓకేనా? అంటే దాని మీనింగ్ ఏంటి? పై నుంచి నెక్స్ట్ 2π వరకు ఉంటుంది, ప్లస్ 2π నుంచి తర్వాత మళ్ళీ అగైన్ ఇంకో సైకిల్ రిపీట్ అవుతుంది కదా, అంటే మళ్ళీ ఆల్ఫా అనేది ఉంటుంది కదా. అంటే ఎట్లా? సో 2π ప్లస్ ఆల్ఫా, ఆ 2π ప్లస్ ఆల్ఫా వరకు ఫ్రీ వీలింగ్ డయోడ్ ఆన్ పొజిషన్ ఉంటుంది. ఓకే, సో అంటే దీని వాల్యూ ఎలా వస్తుందంటే నాకు ఫ్రీ వీలింగ్ డయోడ్ కరెంట్ అన్నప్పుడు, సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ కరెంట్ కూడా ఎలా ఉంటుందంటే నాకు, సో ఇది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇండక్టర్ కరెంట్ కాబట్టి గ్రాడ్యువల్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే 2π ప్లస్ ఆల్ఫా వస్తుందో మళ్ళీ నాకు థైరిస్టర్ అనేది ఆన్ పొజిషన్ ఉంటుంది కాబట్టి అప్పుడు నాకు మళ్ళీ జీరో అవుతుంది. ఓకేనా? జీరో వస్తుంది. సో అంటే 2π నుంచి 2π ప్లస్ ఆల్ఫా వరకు నాకు ఏమవుతుంది, కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఫ్రీ వీలింగ్ డయోడ్ కాబట్టి ఇక్కడ కూడా కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు కండక్ట్ అవుతుందంటే నాకు నెగిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు కండక్ట్ అవుతుంది. ఈ యొక్క నెగిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు మళ్ళీ కనెక్ట్ అయ్యి మళ్ళీ అప్ టు ఎంతవరకు ఉంటుందంటే నాకు ఇది సో 4π ప్లస్ ఆల్ఫా వరకు కనెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా కరెంట్ అనేది ఏమవుతుందంటే నాకు ఫ్రీ వీలింగ్ డయోడ్ కరెంట్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇది ఫ్రీ వీలింగ్ డయోడ్లో పాస్ అయ్యే కరెంట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూస్తారంటే అక్రాస్ థైరిస్టర్ దగ్గర ఉండే వోల్టేజ్.
సో థైరిస్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ చూద్దాం. సో థైరిస్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ దీన్ని ఏమంటామంటే మనం V∗T తో ఇండికేట్ చేసుకుంటాం. V∗T తో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇది ఎలా ఉంటుంది ఏంటనే చూద్దాం. ఇది 0, ఇది ఆల్ఫా, ఇది పై, ఇది 2π, ఇది 2π ప్లస్ ఆల్ఫా, 3π, ఇది 4π, 4π ప్లస్ ఆల్ఫా, ఇది 5π. సో ఇదన్నమాట. అయితే ఇక్కడ థైరిస్టర్ దగ్గర చూద్దాం. యాక్చువల్గా థైరిస్టర్ దగ్గర ఎప్పుడు వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే అది ఓపెన్ సర్క్యూట్ కండిషన్లో, అంతేనా? ఎప్పుడైతే నాకు థైరిస్టర్ అనేది ఓపెన్ సర్క్యూట్ అవుతుందో అప్పుడు నాకు సప్లై వోల్టేజ్ అనేది థైరిస్టర్ వోల్టేజ్ అవుతుంది. మరి పాజిటివ్ హాఫ్ సైకిల్ ఏమైనా అవుతుందా అంటే అవ్వదు. అంటే ఆల్ఫా నుంచి పై వరకు, ఆల్ఫా నుంచి పై వరకు, సో ఇక్కడ చూడండి, ఆల్ఫా నుంచి పై వరకు ఈ యొక్క థైరిస్టర్ అనేది ఆన్ పొజిషన్లో ఉంటుంది. ఆన్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి థైరిస్టర్ యొక్క వోల్టేజ్ 0. అదేవిధంగా పై నుంచి 2π ప్లస్ ఆల్ఫా వరకు, పై నుంచి 2π ప్లస్ ఆల్ఫా వరకు అదే థైరిస్టర్ అనేది ఎలా ఉంటుంది? ఆఫ్ పొజిషన్లో ఉంటుంది. సో ఆఫ్ పొజిషన్ అంటే మీనింగ్ ఏమని? ఓపెన్ సర్క్యూట్ కండిషన్. ఓపెన్ సర్క్యూట్ కండిషన్ కాబట్టి సప్లై వోల్టేజ్ అనేది థైరిస్టర్ వోల్టేజ్ అవుతుంది, అంతేనా? ఆల్ఫా టు పై అనేది థైరిస్టర్ అనేది ఆన్ అవుతుంది. అదే పై నుంచి 2π ప్లస్ ఆల్ఫా వరకు ఏమవుతుంది? థైరిస్టర్ అనేది ఆఫ్ పొజిషన్లో ఉంటుంది. అంటే సప్లై వోల్టేజ్ టెర్మినల్ వోల్టేజ్ అవుతుంది, ఓకేనా? థైరిస్టర్ వోల్టేజ్ అవుతుంది. సో కాబట్టి దీని బేసిస్కి మనం ఆల్ఫా థైరిస్టర్ వోల్టేజ్ అంటే వేవ్ అని డ్రా చేస్తాం. సో కాబట్టి ఇక్కడ నాకేంటి? ఆల్ఫా టు పై అంటే 0. సో ఆల్ఫా టు పై అన్నప్పుడు 0, ఎందుకంటే థైరిస్టర్ ఆన్ అవుతుంది కాబట్టి. సో 0. నెక్స్ట్ పై నుంచి 2π ప్లస్ ఆల్ఫా వరకు ఏమి ఎగ్జిస్ట్ అవుతుంది? నాకు సేమ్ సప్లై వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఈ నెగిటివ్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది, ప్లస్ 2π తర్వాత పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది. సో ఆ పాజిటివ్ సైకిల్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ విధంగా అన్నమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు నెగిటివ్ సైకిల్ వస్తుంది? నాకు 3π తర్వాత. సో అంటే 3π నుంచి 4π వరకు నెగిటివ్ సైకిల్ వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ నాకు పాజిటివ్ హాఫ్ సైకిల్లో సమ్ వాల్యూ అంటే అప్ టు ఆల్ఫా వరకు ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నాకు ఏమవుతుంది? సమ్ వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే 0 టు ఆల్ఫా వరకు కూడా సమ్ వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, ఓకేనా? దీన్ని మనం ఏమంటాం? నెగిటివ్ Vm అంటారు. ఇది నెగిటివ్ Vm. సో ఇదే నాకేమవుతుంది? ఇక్కడ ఏమవుతుంది అంటే నాకు నెగిటివ్ హాఫ్ సైకిల్ వోల్టేజ్ అవుతుంది, ఓకేనా? సో ఈ విధంగా ఇది థైరిస్టర్ యొక్క వోల్టేజ్. ఓకే, థైరిస్టర్ యొక్క వోల్టేజ్. సో ఈ మొత్తాన్ని ఏమంటామంటే మనము, సో ఈ మొత్తాన్ని సో టీ ఆఫ్ అంటారు. అంటే థైరిస్టర్ యొక్క ఆఫ్ పొజిషన్ అంటారు, ఓకేనా? సో దీన్ని ఏమంటామంటే మనం టీ ఆన్ అంటారు. సో ఆల్ఫా టు పై ఉండేదాన్నేమో టీ ఆన్ అంటారు. పై నుంచి 2π ప్లస్ ఆల్ఫా వరకు ఉండేదాన్ని ఏమంటామంటే మనం ఆఫ్ పొజిషన్ అంటారు. అయితే ఇక్కడ చూడండి, ఈ పీరియడ్ మాత్రమే దీన్ని ఎప్పుడైతే థైరిస్టర్ అనేది నెగిటివ్ హాఫ్ సైకిల్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుందో వోల్టేజ్, దాన్నే మనం ఏమంటామంటే సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అంటారు. సో కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం W∗TCతో ఇండికేట్ చేసుకుంటాం, ఓకేనా? ఎప్పుడైతే నాకు నెగిటివ్ హాఫ్ సైకిల్ దగ్గర వోల్టేజ్ అనేది ఉంటుందో దాన్నే మనం ఏమంటామంటే థైరిస్టర్ దగ్గర నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉండే వోల్టేజ్ ఏమంటామంటే సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అంటారు. సో కాబట్టి దీని యొక్క వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది అంటే నాకు పై నుంచి 2π వరకు ఉంటుంది, ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే SCR ఏదైతే ఉందో ఈ యొక్క SCR అనేది రివర్స్ అవుతుంది కదా. సో రివర్స్డ్ బయాస్ అవుతుంది. ఆ రివర్స్డ్ బయాస్నే మనం ఏమంటామంటే జనరల్గా ఈ యొక్క రివర్స్ బయాస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అవుతుందంటే మనకు సో పై నుంచి 2π వరకు అవుతుంది. సో దీని బేస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అనేది కనుక్కుంటాం. సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం, ఈ యొక్క సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అంటే దీన్ని ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే మనం సో W∗T∗ ఇండికేట్ చేసుకుంటాం. సో దీంట్లో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్గా తీసుకుంటాం. ఇప్పుడు నాకు కావాల్సింది ఓన్లీ టైం కాబట్టి సో 2π మైనస్ π అన్నప్పుడు π వస్తుంది, అంటే π/ω వస్తుంది. సో π/ω సెకండ్స్. సో మనం తీసుకునే RL సర్క్యూట్ విత్ ఫ్రీ వీలింగ్ డయోడ్కి వాట్ ఈస్ ద సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అన్నప్పుడు π/ω, ఓకేనా? ఇక్కడ సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం ఎలా తీసుకుంటామంటే ఎప్పుడైతే మనం తీసుకునే SCR అనేది రివర్స్ బయాస్ అవుతుందో
ఆ రివర్స్ బయాస్డ్ అయిన టైం పీరియడ్నే మనం ఏమంటామంటే ఇక్కడ సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అంటారు. ఓకేనా, సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అంటారు. ఇక్కడ దాకా క్లియర్ అందరికి? ఎవరైనా డౌట్ ఉంది? సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే వేవ్ ఫామ్ చూసాం కదా. సో మనం ఏమేమి చూసాం? అవుట్పుట్ వోల్టేజ్ ఏంటి, అవుట్పుట్ కరెంట్ ఏంటి, థైరిస్ట్ దగ్గర కరెంట్ ఏంటి, అదేవిధంగా ఫ్రీ వీలింగ్ డయోడ్లో పాస్ అయ్యే కరెంట్ ఎలా ఉంటుంది, అక్రాస్ థైరిస్ట్ దగ్గర వోల్టేజ్ ఎలా ఉంటుంది, ఇవి చూసాం. అదేవిధంగా సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం ఏంటి చూసాం. ఇప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క ఎస్సీఆర్ అనేది, సో ఇక్కడ చూడండి ఇంకొక పాయింట్ రాస్తా చూడండి. సో జనరల్గా ఇక్కడ మనం తీసుకునే దాంట్లో ఎస్సీఆర్ కండక్ట్ అవుతుంది కదా. సో ఎస్సీఆర్ కండక్షన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా జరుగుతుంది? సో ఎస్సీఆర్ కండక్ట్స్ ఫ్రమ్ ఆల్ఫా టు పై. సో ఆల్ఫా టు పై అని ఒకటి జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? సో 2π ప్లస్ ఆల్ఫా నుంచి 3π. సో ఈ మధ్యలో జరుగుతూ ఉంది. అంటే ఎస్సీఆర్ అనేది ఆన్ అవుతుంది అన్నమాట ఈ పీరియడ్లో. ఓకేనా. సో ఈ పీరియడ్ని మనం ఏమంటామంటే జనరల్గా కండక్షన్ మోడ్ అంటారు. సో కండక్షన్ మోడ్ అంటే ఎస్సీఆర్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో దాన్నే మనం ఏమంటామంటే కండక్షన్ మోడ్ అంటారు. అదేవిధంగా మనం తీసుకునే ఫ్రీ వీలింగ్ డయోడ్ ఉంది కదా, ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ మోడ్ కూడా ఉంటుంది. ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ మోడ్ ఎప్పుడు వస్తుందంటే నాకు ఎప్పుడైతే ఎస్సీఆర్ అనేది రివర్స్ బయాస్ అవుతుందో సో అప్పుడు నాకు ఏమవుతుంది, ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకేనా. అంటే మనం తీసుకునే ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ ఏదైతే ఉందో ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ మోడ్ అంటారు దాన్ని. ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ మోడ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే నాకు మనం తీసుకునే ఈ యొక్క ఎస్సీఆర్ ఏదైతే ఉందో ఈ యొక్క ఎస్సీఆర్ అనేది రివర్స్ బయాస్ అయినప్పుడు, ఎస్సీఆర్ అనేది రివర్స్ బయాస్ అయినప్పుడు మాత్రమే నాకేమవుతుంది అంటే ఇక్కడ ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ మోడ్ అనేది కండక్ట్ అవుతుంది. ఓకేనా. మరి ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ మోడ్ అనేది ఎప్పుడెప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కండక్ట్ అవుతుంది అన్నప్పుడు సో ఇది సో పై నుంచి సో 2π ప్లస్ ఆల్ఫా, సో పై నుంచి 2π ప్లస్ ఆల్ఫా, అదేవిధంగా సో 3π నుంచి 4π ప్లస్ ఆల్ఫా. సో వీటిని నేను ఎక్కడి నుంచో రాయలేదు, ఇక్కడ చూసాను చూడండి ఒకసారి, మీరు మా ఇట్లు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ చూడండి ఎస్సీఆర్ ఫ్రీ వీలింగ్ డయోడ్ అన్నప్పుడు మనం కరెంట్ వేవ్ ఫామ్ ఎలా తీసుకున్నాం, ఇక్కడ పై నుంచి 2π ప్లస్ ఆల్ఫా, అదేవిధంగా 3π నుంచి 4π ప్లస్ ఆల్ఫా, అదే నేను ఇక్కడ రాస్తుంది. ఓకేనా. పై నుంచి 2π ప్లస్ ఆల్ఫా, పై నుంచి 2π ప్లస్ ఆల్ఫా, అదేవిధంగా 3π నుంచి 4π ప్లస్ ఆల్ఫా. సేమ్ ఎస్సీఆర్ కండక్ట్ అన్నప్పుడు అక్రాస్ ఎస్సీఆర్లో కాసేపు పాసే కరెంట్ చూసాం కదా మనం. సో థైరిస్ట్ కరెంట్, ఆ థైరిస్ట్ కరెంట్ ఎలా తీసుకున్నాం ఇక్కడ ఆల్ఫా నుంచి పై, 2π ప్లస్ ఆల్ఫా నుంచి 3π, అదే ఇక్కడ రాసింది. ఓకేనా. ఆల్ఫా టు పై, 2π ప్లస్ ఆల్ఫా 3π. ఓకేనా. సరే, అంటే మీకు వేవ్ ఫార్మ్స్ ఏదైతే డ్రా చేశానో మీకు ఆబ్జెక్టివ్ బిట్లో ఇది అడుగుతాడు. సో ఎస్సీఆర్ కండక్షన్ ఇన్ ఫ్రీ వీలింగ్ డయోడ్ ఆర్ లోడ్ ఫ్రీ వీలింగ్ డయోడ్ అన్నప్పుడు ఏంటి అన్నప్పుడు ఇలా ఇస్తాడు అనమాట ఆప్షన్స్. ఆల్ఫా టు పై, 2π ప్లస్ ఆల్ఫా టు 3π ఇలా ఇస్తాడు. సో అట్లాంటప్పుడు మీరు ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుందని లేకపోతే నేను ఇక్కడ రాశాను అంతే, థియరీగా రాశాను అంతే. ఓకే. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క యావరేజ్ లోడ్ వోల్టేజ్ అనేది చూద్దాం. సో మనం తీసుకున్న వేవ్ ఫార్మ్స్ బట్టి ఈ యొక్క యావరేజ్ లోడ్ వోల్టేజ్, యావరేజ్ లోడ్ వోల్టేజ్. సో యావరేజ్ లోడ్ వోల్టేజ్ జనరల్గా V0 ఇండికేట్ చేసుకుంటాం. ఈ యొక్క V0 అన్నప్పుడు ఇక్కడ మనం చూడండి అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఒక కంప్లీట్ సైకిల్లో అవుట్పుట్ వోల్టేజ్ ఎంత ఫామ్ అయింది అనేది దాని బేసిస్కు మనం ఏం చేస్తారంటే ఈ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అనే దాన్ని కనుక్కుంటాం. యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అంటే మనం తీసుకున్న 2π సైకిల్లో ఈ యొక్క యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఫామ్ అయిందంటే నాకు ఆల్ఫా నుంచి π వరకు ఎగ్జిస్ట్ అయింది. సో కాబట్టి ఆల్ఫా నుంచి π వరకు అంటే మనం తీసుకునే ఒక కంప్లీట్ సైకిల్ అంటే 2π. సో ఇది ఎగ్జిస్ట్ అయింది ఎక్కడి నుంచి అంటే ఆల్ఫా టు π ఎగ్జిస్ట్ అయింది. ఇక్కడ మనం ఇచ్చే సప్లై ఏంటంటే సైనసాయిడ్ వోల్టేజ్, కాబట్టి Vm sin ωt. సో విత్ రెస్పెక్ట్ టు dωt. సో దీన్ని సాల్వ్ నాకు వచ్చే వాల్యూ అంటే లిమిట్స్ అప్లై చేసినప్పుడు, ఇంటిగ్రేషన్ అప్లై చేసినప్పుడు నాకు వచ్చే వాల్యూ ఏంటంటే సో Vm/2π ఇంటూ 1 ప్లస్ కాస్ ఆల్ఫా. సో ఇదే నాకేమవుతుందంటే నాకు వచ్చే యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అవుతుంది. ఓకేనా. సో అదేవిధంగా నుంచి సో యావరేజ్ లోడ్ కరెంట్ కూడా ఫామ్ అవుతుంది. యావరేజ్ లోడ్ కరెంట్, ఈ యావరేజ్ లోడ్ కరెంట్ అన్నప్పుడు దీన్ని I0 ఇండికేట్ చేసుకుంటాం. ఈ యావరేజ్ లోడ్ కరెంట్ అనేది మెయింటైన్ అవుతుంది కాబట్టి అంటే V0/R. అంటే ఇదేమవుతుంది నాకు అంటే సో Vm/2πR ఇంటూ 1 ప్లస్ కాస్ ఆల్ఫా. సో ఇది ఫామ్ అవుతుంది అన్నమాట. ఇదేమవుతుంది నాకు యావరేజ్ లోడ్ కరెంట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. సో మీకు క్వశ్చన్స్ ఇంకో విధంగా ఎలా ఫామ్ చేస్తారనేది చూద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకు ఇది విత్ ఫ్రీ వీలింగ్ డయోడ్లో నాకు వచ్చిన వోల్టేజ్ కరెంట్ వేవ్ ఫార్మ్స్ ఇవి. సో యాక్చువల్గా వోల్టేజ్ కరెంట్ వేవ్ ఫార్మ్స్ ఇవి కదా.
సో ప్రీవియస్ ఆర్ఎల్ సర్క్యూట్ చూద్దాం, దాన్ని బట్టి ఇప్పుడు చూద్దాం, మీకు ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. సో ప్రీవియస్ క్లాస్ మనం ఏంటంటే ఇది వేవ్ ఫామ్ చూసాం కదా. సో ఇక్కడ చూడండి వోల్టేజ్ కరెంట్ ఇలా ఉన్నాయి కదా, వోల్టేజ్ కరెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ చూడండి ఆల్ఫా నుంచి పై వరకు, ఆల్ఫా నుంచి పై వరకు ఇక్కడ వోల్టేజ్ పాజిటివ్ ఉంది, కరెంటు పాజిటివ్ ఉంది. కాబట్టి పవర్ కూడా ఏమవుతుందంటే నాకు పాజిటివ్ వస్తుంది. ఓకేనా, వోల్టేజ్ పాజిటివ్, కరెంట్ పాజిటివ్, కాబట్టి పవర్ పాజిటివ్. కాబట్టి లోడ్ డెలివరీ అవుతుంది, లోడ్ డెలివరీ అవుతుంది అంటే లోడ్ కన్జ్యూమ్ చేసుకుంటుంది అని అర్థం. ఓకేనా, లోడ్ కన్జ్యూమ్ చేసుకుంటుంది అర్థం. అదేవిధంగా ఇక్కడ చూడండి పై నుంచి బీటా వరకు, పై నుంచి బీటా వరకు. సో పై నుంచి బీటా వరకు ఇక్కడ వోల్టేజ్ అనేది ఏమవుతుందంటే నాకు నెగిటివ్ వస్తుంది, కరెంట్ ఏమవుతుందంటే నాకు పాజిటివ్ వస్తుంది. సో దీని బేసస్ మన పవర్ ఏమవుతుందంటే నాకు నెగిటివ్ వస్తుంది. ఎందుకని, ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్ కాబట్టి పవర్ అనేది నెగిటివ్ అవుతుంది. సో ఈ కేసులో అంటే పై నుంచి బీటా కేసులో నాకేమవుతుందంటే ఈ పవర్ అనేది సోర్స్కి డెలివరీ అవుతుంది అన్నమాట. అంటే సోర్స్కి సప్లై చేస్తుంది. అంటే లోడ్ నుంచి నాకేమవుతుంది అంటే పవర్ అనేది సప్లైకి రివర్స్లో పాస్ అవుతుంది. ఓకేనా, యాక్చువల్గా మనం ఇచ్చే సప్లై నుంచి లోడ్కి పవర్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది కదా. బట్ ఈ కండిషన్లో ఏమైపోతుందంటే నాకు పై నుంచి బీటా వరకు మనకి ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ అనేది లోడ్ నుంచి రివర్స్లో సప్లైకి వెళ్తా ఉందన్నమాట. ఎందుకని, ఇక్కడ పవర్ అనేది నెగిటివ్ అయింది కాబట్టి. ఓకేనా, సో ఈ యొక్క కండిషన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఉందాం అంటే ఏంటి, ఆల్ఫా నుంచి పై వరకు ఉండే వాల్యూ P1 అనుకుంటే, అదేవిధంగా పై నుంచి బీటా వరకు ఉండే వాల్యూ P2 అనుకుంటే, సో ఓవరాల్గా నాకు లోడ్ పవర్ ఎంత ఉంది అన్నప్పుడు, సో ఓవరాల్గా ఈ యొక్క లోడ్ కన్జ్యూమ్డ్ పవర్ ఎంత ఉంది అన్నప్పుడు వీటి యొక్క డిఫరెన్స్గా చెప్తాం మనం, అంటే P1 మైనస్ P2గా చెప్తాం. సో ఇది నాకు లోడ్ పవర్ అవుతుంది. ఓకేనా, లోడ్ పవర్ అవుతుంది. సో ఇది అంటే దీన్ని బట్టి నాకు ఏమవుతుందంటే ఓవరాల్ ఎఫిషియన్సీ అనేది ఏమైపోతుందంటే నాకు డిక్రీజ్ అయిపోతుంది. ఇక్కడ నాకు లోడ్ పవర్ అనేది ఏమవుతుంది, డ్రాప్ అవుతుంది. సో కాబట్టి దీని బేసస్కి నాకు ఎఫిషియన్సీ అనేది ఏమవుతుందంటే నాకు డిక్రీజ్ అవుతుంది. సో ఈ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది ఒకటి తీసుకున్నాం. ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే నాకు ఆల్ఫా టు పై అన్నప్పుడు వోల్టేజ్ అనేది పాజిటివ్, కరెంటు పాజిటివ్. బట్ పై టు 2π అన్నప్పుడు వోల్టేజ్ వాల్యూవే లేదు అసలు, ఓన్లీ నాకు కరెంట్ మాత్రం ఎగ్జిస్ట్ అయింది. ఓకేనా, కరెంట్ మాత్రం కంటిన్యూస్ అవుతా ఉంది. అంటే నాకేంటంటే ఇక్కడ ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ తీసుకోవడం వల్ల లోడ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా, ఆల్ఫా నుంచి పై వరకు. సో ఇక్కడ చూడండి, సో ఆల్ఫా నుంచి పై వరకు, ఆల్ఫా నుంచి పై వరకు లోడ్ ఏమవుతుందంటే నాకు అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో లోడ్ అబ్జార్బ్ ఎందుకు జరుగుతుందంటే చూడండి, ఇక్కడ V0 వాల్యూ పాజిటివ్, సో అదేవిధంగా కరెంట్ అనే వాల్యూ పాజిటివ్. సో కాబట్టి పవర్ కూడా ఏమవుతుందంటే నాకు పాజిటివ్. సో బట్ నాకేమైందంటే ఇక్కడ లోడ్ అనేది అబ్జార్బ్ చేసుకుంది. ఓకేనా, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, ఆల్ఫా నుంచి పై వరకు. మరి పై నుంచి 2π ప్లస్ ఆల్ఫా వరకు, పై నుంచి 2π ప్లస్ ఆల్ఫా వరకు ఇక్కడ నాకేమవుతుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ నాకేంటంటే ఆల్ఫా టు పై వరకు ఏమైందంటే ఇక్కడ నాకు లోడ్ అనేది అబ్జార్బ్ చేసుకుంది. సో అదేవిధంగా ఇక్కడ నాకు ఈ పై నుంచి 2π ప్లస్ ఆల్ఫా అన్నప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ ఏదైతే ఫ్రీ వీలింగ్ డయోడ్లో కరెంట్ అనేది పాస్ అవుతా ఉంది. అంటే ఎనర్జీ అనేది స్టోర్, ఏదైతే ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ ఉంటుందో అది ఏమవుతుంది, డెలివరీ అవుతుంది. దేని గుండా, లోడ్ రెసిస్టర్స్ గుండా, ఫ్రీ వీలింగ్ డయోడ్ గుండా. సో కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఎనర్జీ అనేది ఆ యొక్క లూప్లోనే సర్క్యులేట్ అవుతుంది తప్ప ఎలాంటి డిస్పేషన్ అనేది లేదు. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ పవర్ కన్జ్యూమ్డ్ బై లోడ్ అనేది ఏమవుతుందంటే నాకు ఇంక్రీజ్ అవుతుంది. సో పవర్ కన్జ్యూమ్డ్ బై ద లోడ్ అనేది ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి పవర్ కన్జ్యూమ్డ్ బై ద లోడ్ ఇంక్రీజ్ అయిందంటే డెఫినెట్గా నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అదే ఇక్కడ నేను రాసిన పాయింట్. సో ఇక్కడ నేను మీకు ఏం రాశాను, ఓవరాల్ కన్వర్టర్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని పెట్టాను. ఓవరాల్ కన్వర్టర్ ఎఫిషియన్సీ ఎందుకు ఇంప్రూవ్ అవుతుందంటే నాకు ఇక్కడ ఈ లోడ్ కన్సంప్షన్ అనేది ఏమవుతుందంటే నాకు ఆల్ఫా టు పై తీసుకున్నప్పుడేమో లోడ్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. అదేవిధంగా పై టు 2π ప్లస్ ఆల్ఫా అన్నప్పుడు ఏదైతే ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ ఉంటుందో ఆ ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ అనేది త్రూ ఫ్రీ వీలింగ్ డయోడ్, త్రూ రెసిస్టర్స్ గుండా మళ్ళీ తిరిగి లోడ్కే పోతుంది అన్నమాట.
సో కాబట్టి నాకేమవుతుంది, ఈ పవర్ కన్జ్యూమ్డ్ బై ద లోడ్ అనేది ఏమవుతుందంటే నాకు ఎక్కువగా ఉంటుంది. సో పవర్ కన్జ్యూమ్డ్ బై ద లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు ఓవరాల్ ఎఫిషియన్సీ అనేది ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో దానివల్ల మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఫ్రీ వీలింగ్ డయట్ తీసుకున్నాం. ఇక ఫ్రీ వీలింగ్ డయట్ తీసుకోవడం వల్ల నాకు ఏమేమి ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ ఏమవుతుంది, పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ అవుతుంది, లోడ్ కరెంట్ వేవ్ ఇంప్రూవ్ అవుతుంది, లోడ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, ఓవరాల్ కన్వర్టర్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా. సో ఇదే మనం తీసుకునే ఆఫ్ కంట్రోల్ రెక్టిఫైర్ ఆర్ఎల్ లోడ్ విత్ ఫ్రీ వీలింగ్ డయట్ టాపిక్ గురించి. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా?